अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। टूरो जीन्स कंपनी, ए कंप्लीट मेंस वेयर, पद्मावती कॉलोनी बिसाइड स्टैंडर्ड मोटर्स, रमजान के लिए खुसूसी पेशकश करते हैं। 3 जीन्स सिर्फ 1999 रुपीज़, 3 शर्ट्स 1999 रुपीज़ और 3999 रुपीज़ की खरीदारी पर ट्रैवल बैग मुफ्त। आज ही विजिट कीजिए टूरो जीन्स कंपनी, सेल नंबर 9949950111। అదే విధంగా పార్లమెంట్ లో కూడా ఇవాళ ఏంది లేక మన జిల్లాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు దాన్ని ఎట్లనైనా దొంగ దెబ్బ తీయాలని దొంగలంతా ఒకటేరు ఊడుపుటాన్ని చేస్తారు. ఎందుకంటే మనల్ని సొంత జిల్లాల రాజకీయంగా బలహీనం చేస్తే దీన్ని చూపించే రాష్ట్రం అంతా మనల్ని తిట్టుకుంటే తిరగొచ్చు అని ఇద్దరు కలిసి కుమ్ముక్కై గద్వాల్లో కూడా మనం గెలిచేటోళ్ళం. దొరసాని వచ్చి మొత్తం తీసి అవతల అల్లుడికి వేయించింది. అప్పటి వరకు కొట్లాడారు. అవునా? ఓట్ల కంటే ముందు రోజు వరకు మామ అల్లుడు ఫుల్ పంచాయతీ అన్నారు. కానీ ఓట్ల కాడికి రాగానే దొరసాని వచ్చి మొత్తం తీసుకుపోయి అల్లుడికి వేయించింది. లేకపోతే కాంగ్రెస్ కళ్ళు మూసుకొని గెలిచే సీటు గద్వాల సీటు. ఇప్పుడు కూడా వీళ్ళంతా గూడుపుటాన్ని చేస్తారు. నేను అడిగిన ఎందుకైనా అంత గూడుపుటాన్ని చేస్తారు అంటే, సార్ నిన్ను మహబూబ్నగర్లో దెబ్బతీస్తే మొత్తం రాష్ట్రం అంతా ఈ ప్రభుత్వాన్ని బలహీనం చేసినట్టు అవుతుంది, నీ మీద కుట్ర జరుగుతున్నది సార్ అని కొంతమంది అందులో కూడా మన అభిమానులు ఉంటారు కదా, వెనకంగా అంత కుట్ర జరుగుతున్నది సార్, ఇక మేము బయట వాడలేము, షానేల్లో నుంచి కలిసి ఉన్నామని వచ్చి చెప్పిపోతున్నారు. అందుకే మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు నా విజ్ఞప్తి ఒకటే, ఇవాళ మనల్ని కాదని ఎవరికైనా వేస్తే ఏమన్నా మన జిల్లాకి ఏమైనా ప్రయోజనం ఉందా? 10 ఏళ్ళ నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కదా, అర్ణమ్మ 5 ఏళ్ళ నుంచి ఆ పార్టీలోనే ఉంది కదా, పోయినసారి కూడా పోటీ చేసింది కదా. మరి 5 ఏళ్ళలో మనకి ఏమైనా ఆర్టీఎస్ మొత్తం ఏమైనా దీపించి కాలువలు దోపించి కర్ణాటక నుంచి నీళ్ళు తెచ్చిందా? అంతకంటే ముందు వాళ్ళ ప్రభుత్వమే ఉండే కదా. లేకపోతే మీ ఊర్లో అదేంది నీళ్ళకు ఇది చేసినాం కదా, తుమ్మిల ప్రాజెక్టుకి ఏమైనా కొట్లాడిందా? ఆర్టీఎస్ ఆయకట్టు కానీ తుమ్మిల ప్రాజెక్టు కానీ ఏమన్నా చేసిందా? మహబూబ్నగర్ జిల్లాకు మోడీతోనే ఏమన్నా ఓ 10,000 కోట్లు ఏమన్నా పట్టుకొచ్చిందా? మరి ఆ మొత్తం ప్రధానమంత్రినే జాతీయ ఉపాధ్యక్షురాలు ఉండే డీకే అర్ణమ్మ జాతీయ ఉపాధ్యక్షురాలుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెచ్చుండొచ్చు కదా. నువ్వు మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు తెచ్చుకున్నావు, మహబూబ్నగర్కు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు మాత్రం జాతీయ హోదా ప్రాజెక్టుకు తీసుకురాలే. 10 పైసలు ఏమన్నా తెచ్చిండ్రా? మరి ఇవాళ ఎక్కడ తిరిగి ఇంత మంచి జరిగింది, పాలమూరు బాగుపడేటట్టుంది, దీన్ని ఎట్లన్నా ఖతం చేయాలని చెప్పి ఇవాళ వంశీచంద్రెడ్డి మీద డాక్టర్ మల్లురావు గారి మీద కోపం కాదు, రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలి. ఎట్లనైనా చేసి దెబ్బతీయాలంటే పార్లమెంట్లో మనం కింద మీద చేయాలని పని కట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళుకొని మాట్లాడి చేస్తారు. మన గద్వాల ఏం జరిగిందో మీరు ఒకసారి ఆలోచన చేయరు. నేను కొత్తగా చెప్పను, మన కార్యకర్తలు లేకపోతే అభిమానులు ఇన్నే ఉండరు కదా, మీరు చూడండి గద్వాల బంగ్లూరులో ఇన్నేళ్ళు కొట్లాడినరు. మన ఎన్నికలు రాగానే కాంగ్రెస్ ఓడగొట్టడానికి బంగ్లూరులో అంతా ఒకటైందా లేదా? మరి ఒకరు టీఆర్ఎస్ ఒకరు బీజేపీ కదా, ఎట్లా ఒకటవుతారు? ఇప్పుడు జిల్లాలో కూడా గదే బంగ్లా రాజకీయం నడుస్తుంది. ఇద్దరు అడ్జస్ట్మెంట్లో ఎట్లైనా చేసి కాంగ్రెస్ పార్టీని దొంగ దెబ్బతీయాలి. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని బయట అంతా అడగొచ్చు, నీ సొంత జిల్లాల్లో గెలవలేదు నువ్వే దాన్ని. ఎందుకు మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి అడగండి. ఎందుకు ఆర్టీసీ బస్సులలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు ఓడగొట్టాలనా? రాజీవ్ ఆరోగ్యశ్రీల 10 లక్షల రూపాయలు ఇచ్చినందుకు ఓడగొట్టాలనా? 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు ఓడగొట్టాలనా? 200 యూనిట్లు ప్రతి పేదోళ్ళింటి కరెంట్ ఇచ్చినందుకు ఓడగొట్టాలనా? ఇందిరమ్మ ఇండ్లు లక్షల కొద్ది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు ఓడగొట్టాలనా? లేకపోతే నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చినందుకు ఓడగొట్టాలనా? మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్, డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజీలు ఇవన్నీ తెచ్చినందుకు ఓడగొట్టాలనా? దేనికోసం ఓడగొట్టాలి? మహబూబ్నగర్ చించోలి రోడ్డు వేగంగా పనులు చేయించినందుకు ఓడగొట్టాలనా? ఇవాళ కర్ణాటక రాష్ట్రంతో కొట్లాడి మా నీళ్లు మాకు కావాల్సిందే, మా ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందని ఢిల్లీకి వెళ్ళి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్ట్ చేయాల్సిందే అని నరేంద్ర మోడీ గారితో మిగతా మంత్రులతో కొట్లాడినందుకు ఓడగొట్టాలన్నా? దేనికి మహబూబ్నగర్లో కాంగ్రెస్ పార్టీని కాదని ఓటేయాలి. ఏ మోకం పెట్టుకొని బీజేపీ వాళ్ళు ఓటు అడుగుతున్నారు? 10 ఏళ్ళు ఆయనే ప్రధానమంత్రి, ఇంకేమవుతాడు?
చంద్రమండలానికి రాజు అవుతాడా మోడీ? ఇప్పుడు మహబూబ్నగర్లో బీజేపీ ఓటేస్తే ఏమవుతాడు? ఆయన చంద్రమండలానికి రాజు మనకు పనులు చేస్తాడా? వాళ్ళు ఇక్కడ ఉండేటోళ్ళు కాదు, ఓట్ల కోసం వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు. సంక్రాంతి పూటగా గంగరేతుల్లో లాగానే బీజేపీ వాళ్ళు అంటే ఉండేది మనం, చేసేది మనం. 14లో 12 ఎమ్మెల్యేలు గెలిపించారు మీరు అందరూ అనుకుంటే. 2 చిన్న చిన్న తప్పుదాలతో తప్పు జరిగింది. రాష్ట్రానికి మర్చిపోవద్దు, తెలంగాణలో నువ్వు అసలు ఊహించుకోలే ముఖ్యమంత్రి అవుతావని. ముఖ్యమంత్రి అయినందుకు ఆ పదవిని నిలబెట్టుకొని గౌరవాన్ని పెంచుకో. పాలమూరు జిల్లా గౌరవాన్ని కాపాడు. ఇంతకుముందు కేసీఆర్ తిట్టినట్ట నువ్వు తిడితే నిన్ను కూడా కేసీఆర్ ఏడికి పంపించిండ్రో ఆడికే పంపిస్తా. ఇంకా నేను ప్రతిపక్ష నాయకులు లెక్కనే మాట్లాడతా అంటే ఆ వ్యవహారాన్ని మార్చుకోమని చెప్పి నేను తెలియజేస్తాను. పాలమూరు జిల్లా నుంచి, ఈ పార్లమెంట్ నుంచి, కొడంగల్ నుంచి నేను 2 సార్లు టీడీపీలో గెలిపించింది. తర్వాత నువ్వు మల్కాజిగిరి పోయినావు, ఇక్కడ ఓడిపోయినావు కాంగ్రెస్ పార్టీలో. మల్కాజిగిరి పోయి పార్లమెంటు సభ్యునిగా అయినావు, పిసిసి అధ్యక్షునిగా అయినావు. ఈ జిల్లా పట్ల నువ్వు చేసినది ఏదో ఒకసారి చెప్పు. ఈ జిల్లాకు జెడ్పీటీసీగా గెలిచినావు, ఎమ్మెల్సీగా గెలిచినావు, ఎమ్మెల్యేగా గెలిచినావు. మరి ఈ జిల్లా లోపల ఈ జిల్లా ప్రజానీకానికి, రైతాంగానికి నువ్వు చేసిన పోరాటాలు ఏంది? నువ్వు సాధించిన సాధన ఏంది? నువ్వు ఏ ప్రజలతో మమేకమై తిరిగినావు? ఈ జిల్లాలో ఏ రైతులకు సేవ చేసినావు? ఏ రైతుల కోసం నువ్వు పోరాటాలు చేసినావు? ఏ ప్రజల సమస్యల మీద నువ్వు పోరాటాలు చేసినావు? చెప్పుదా. నువ్వు చేసినావా? నీ అభ్యర్థి చేసిండా? ఏం చేసిండు మీరు? అరుణమ్మని పేరు నోరెత్తే అర్హత మీకు ఎవరికి లేదు. నీకు అరుణమ్మ పేరు తీసి అర్హత కూడా మీకు లేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? దొరసాని, ఆసాని, ఈసాని, ఇది మర్యాదనా? మీ ఇంట్లో ఆడవాళ్ళని ఇటువంటి మాట అంటే నువ్వు సహిస్తావా? వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తే, వ్యక్తిగతమైనటువంటి కనుక చిల్లర రాజకీయాలకు దిగితే మర్యాద ఉండదని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నా మీడియా ద్వారా. ఏమో నీ గొప్పదనం, ఓడిపోతానేమో ఇంకెవరో ఓడించారు. ఎన్నికలు అంటేనే ఒకటి ఓడిస్తాయా, ఒకటి గెలిపిస్తారయ్యా? రాజకీయం తెలదా నీకు? నువ్వు నిలబెట్టిన క్యాండిడేట్ నేను గెలిపించి పంపాలా? అయితే నువ్వు క్లాప్స్ కొడతావా? ఏం మాట్లాడుతున్నావు? కొంచెం తెలివి ఉండి మాట్లాడాలా. మాట్లాడేటప్పుడు తెలివి లేని మాటలు మాట్లాడొద్దండి దయచేసి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను గౌరవిస్తున్నా. పాలమూరు జిల్లా వాడిగా ముఖ్యమంత్రి అయినవని సంతోషపడినా. మా జిల్లా అభివృద్ధి చెందుతుంది. రాజకీయంగా ఏనాడు కూడా రాజకీయపరమైనటువంటి పార్టీ పరంగా మీ సిద్ధాంతం, మా సిద్ధాంతం పరంగా మాట్లాడతాను. వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తే మర్యాద ఉండదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి తెచ్చిందా, జాతీయ హోదా తెచ్చిందా? నువ్వేం బీకినావు? ఏం బీకినావు? నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు కదా, ఏం బీకినావు నువ్వు చెప్పురా. అరే ఈ జిల్లాకు పాలమూరు రంగారెడ్డి తెచ్చిందే నీకే అరుణమ్మ, నీవు కాదు. పాలమూరు రంగారెడ్డి ఎట్టకెళ్ళి వచ్చింది తెలుసా నీకు? రేవంత్ రెడ్డి గారు తెలుసా ఎట్టకెళ్ళి వచ్చిందా పాలమూరు రంగారెడ్డి? ఎక్కడ ఉన్నావు నువ్వు ఆ రోజు? ఎక్కడ ఉన్నావు నువ్వు ఆ రోజు? ఈరోజు పెద్ద పెద్ద మాట డైలాగులు పడితే అయిపోయింది అనుకుంటున్నారా మీరు? ఏదో పోనీ జిల్లాకి వెళ్ళండి ముఖ్యమంత్రి, ఏదో జిల్లా బాగు చేసుకుందాం. ఇక ప్రజలంతా ఉన్నా నేను నరేంద్ర మోదీ గారిని గెలిపారని అనుకుంటున్నారు. ఈ జిల్లా అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం భవిష్యత్తులో అని ఓ పెద్ద మనసుతో నేను ముందుకు పోతా ఉంటే మీరు చిల్లర రాజకీయాలు ఏందయ్యా? చిల్లర రాజకీయాలు మానుకోండి. అరే ఓట్లంట, నోట్లంట, కోట్లంట. అరే నీ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయింది, నీ ఓట్లు ఎన్ని ఉన్నాయి? నీ కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎన్ని? ఏం పని చేసావు? ఎట్టకెళ్ళి కొంటున్నారు ఓటు? మీకు గెలుస్తామని చెప్తున్నావు, 200 మెజార్టీలో గెలుస్తా అని చెప్తున్నావు. ఎట్టకెళ్ళి గెలుస్తావు? ఎట్లకెళ్ళి గెలుస్తావు? ఏం చేసినందుకు నువ్వు గెలుస్తా అని చెప్పినావు? ఓటుకు నోటీస్ కాదా? ఏంది నీ నీతి నిజాయితీ గురించి నువ్వు మాట్లాడేది? ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళందరూ నువ్వు చేర్చుకుంటలేవా? అంటే నువ్వు చేర్చుకుంటేనేమో ఓకే, మేము చేర్చుకుంటేనేమో కుమ్ముక్కైంది. సిగ్గుండాలా మాట్లాడనీకే? మీకు మీకో నీతి మాకో నీతి ఉంటుందా? కొంచెం మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడాలి.
నేను ఈ జిల్లాలో వివాదాలకు పోవద్దు, అభివృద్ధి లక్ష్యంగా మనం పనిచేయాలి, పాలమూరుని అభివృద్ధి చేసుకోవాలి. ఇంతవరకు వచ్చిన వాళ్ళంతా గెలిచిండ్రు పోయిండ్రు. ఈ జిల్లాకి ఎవ్వరేం చేయలేదు. పార్లమెంటు సభ్యులుగా గెలిచినటువంటి వాళ్ళు పేరు గొప్ప చెప్పుకున్నారు, పార్లమెంటేరియన్ బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డులు తెచ్చుకున్నారు, కానీ जिला के मुर्गा बेटले। अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।